మేడం, చాలా కాలం నుంచి రకరకాల ఇష్యూస్లో మీరు పోరాటంకి వెళ్ళి ఉంటారు. ఈ మౌనిక హత్య కేసు చూశాక మీకేమనిపించింది? మౌనిక హత్య కేసు చాలా దారుణం అండి. అసలు చంపడం ఏంటంటే, చంపడానికి వాళ్ళు ఎవరు అధికారం ఇచ్చారు? జీవించే హక్కు ఉంటుంది, కానీ చంపడం ఏంటి? అన్యాయంగానే చంపారు. ఇదంతా ఏంటంటే ఇంకా ఇలాంటి జరుగుతున్న కారణం ఏంటంటే, ముందు జరిగినవన్నీ కూడా ఏవి కూడా వాళ్ళకి మాత్రం శిక్ష పడలేదు అని మేము చెప్తున్నాము. నిర్భయ సంఘటన చూసుకోండి, అలాగే ఆయేషా సంఘటన చూసుకోండి. వీళ్ళందరికీ 18 ఏళ్ళైంది ఆయేషా సంఘటన. అది అత్యాచారం చేసిన వాళ్ళు తప్పించుకుని ఇప్పుడు 18 ఏళ్ళ తర్వాత ఏం రిజల్ట్ ఇచ్చారండి? మీరు అవి తీసుకెళ్లి బోన్స్ తీసుకెళ్లి మీరు కలుపుకోండి అని ఇచ్చారు. అంటే ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది. వాళ్ళ అమ్మ నాన్నగారు ఎంత ఫైట్ చేశారో, ప్రజా సంఘాలు వాళ్ళ మహిళా సంఘాలు కూడా ఫైట్ చేశాయి. మరి ఇలాంటి వాటికి న్యాయం జరగకపోతే ఇంక జరుగుతూనే ఉంటాయి. చేసేవాడికి అవన్నీ ఉదాహరణగా తీసుకుంటాడు. పర్వాలేదు, ఏమైనా చేయొచ్చు, శిక్షలు ఉండవు కదా మన దేశంలో అని అనుకుంటూ వాళ్ళు చేస్తూ ఉంటాడు. ఇది చాలా అన్యాయం. అయినా చంపి ఆ ఫ్రిడ్జ్లో పెట్టి అన్ని ఎంత అన్యాయం అండి. అంటే ఒక మహిళని నమ్మి నీవు మహిళ నమ్మి వస్తే నువ్వు అట్లా చేయడం తప్పు కదా, అది చాలా తప్పు.